అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా జప మాలల గురించి తెలుసుకుందాము. జపం చేసేటప్పుడు మంత్ర పఠన సంఖ్య ఎక్కువ తక్కువ కాకుండా ఉండడానికి జపమాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్కొక్క విధమైనటువంటి జపమాల ఒక్కొక్క దేవత ఆరాధనలో వినియోగించడం కారణం చేత రెట్టింపు ఫలితములు పొందుతారని శాస్త్రము తెలియచేస్తుంది. గణపతి సూర్య పూజలలో జప ఆరాధనలో స్ఫటిక మాలను ధరించడం వినియోగించడము శుభము. లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలితాదేవి, గాయత్రీదేవి, చంద్రుడు పూజలలో ముత్యాల మాల ధరించడము వినియోగించడము మంగళప్రదము. సరస్వతీదేవి, లక్ష్మీదేవి పూజలలో ఆరాధనలో తామర మాల శ్రేష్టము. విష్ణు పూజలలో ఆరాధనలో తులసి మాల శ్రేష్టము. శివ పూజలో రుద్రాక్ష మాలను ధరించడము వినియోగించడము శుభప్రదము. దత్తాత్రేయుల వంటి సద్గురుల పూజలలో గంధమును ధరించడము వినియోగించడము శుభ ఫలితములు ఇస్తుంది. ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి పూజలలో ఎర్ర చందనములను ధరించడము వినియోగించడము మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో కుజగ్రహ పూజలలో పగడములను వినియోగించడము ధరించడము శీఘ్ర ఫలితములు ఇస్తుంది.